స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలం. సిఐటియు నాయకులు శేషు బాబ్జీ. అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగింపు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఉత్పత్తులు పండించడానికి, తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు సిటీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 2 ఎస్పీలు, 4 డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్ఐలతో కలిసి గుంటూరు సిటీలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త కాలనీ ఏరియాలో ప్రతి ఇంటిని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి దాదాపు 2 అడిషనల్ ఎస్పీతో పాటు 3 డిఎస్పీతో పాటు 5 సిఐస్, తర్వాత ఎస్ఐస్ అంటే 150 మెంబర్స్, 145 మెంబర్స్తో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ, ఆధార్ కార్డు చెక్ చేస్తూ, బైక్ బుక్స్ చెక్ చేస్తూ, గంజా సంబంధించిన విధానం చెక్ చేస్తూ ఈరోజు చెకింగ్ చేయడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది. గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఇల్లు, తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 18 బైకుల వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి, నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు, ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినందులో. అదేవిధంగా గంజాపరంగా ఇవి కూడా ఏమీ మనకి దొరకట్లేదు. కాకపోయినా చాలా ప్రూఫ్ఫుల్ చెకింగ్. దీనివల్ల సొసైటీకి, అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు, దీంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్టైమ్స్ గంజా పడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో ఇది ఒక అన్ని గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరున్నారో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటియు నాయకులు శేష్ బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 9 క్విట్ ఇండియా కిట్ కార్పొరేట్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి, గిట్టుబాటు ధర, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నశించాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని సిఐటియు జిందాబాద్, సిఐటియు ఆపేంత వరకు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు నశించాలి కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. దేశవ్యాప్తంగా అంటే జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నారు. 1942 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖుని క్విట్ ఇండియా అనే పిలుపుని మహాత్మా గాంధీ ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పి. ఇప్పుడు మేము పిలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలకి పిలిపిస్తున్నాం, మీరు బయటికి కొట్టరా బాబు అని చెప్పి. ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని, మూలుగుల్ని పీల్చివేస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లో మోడీ నడుస్తున్నారు. ఆ మోడీతోటి చంద్రబాబు నాయుడు, జనసేన ఎత్తకట్టి తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని నింపాలని కోరుతున్నాం. ఏటికేడాకు జిఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు 6 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ పన్ను బకాయి ఉంటే ఇంతవరకు వాళ్ళని అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ ఇస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు. ఒక్క 25,000 కనీస వేతనం కార్మికులకి ఇవ్వమంటే స్టోరీలు చెప్తూ ఉన్నారు. ఇదివరకు చెత్తపన్ను ఉండేసింది ఏపీ స్టేట్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. సంతోషంగా ఊపిరి పీల్చుకునే అంతసేపు ఆగలేదు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ పిఠాపురంలో మొదలెడుతున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను 30 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి 90 రూపాయలు పెడుతున్నారు. అంటే 3 రెట్లు ఎక్కువ. ఈ
ఇంటికి బొన్న కడుతున్నాం కదా, దాంట్లో చెత్త పన్ను ఉంది కదా, మళ్ళా ఇంకోసారి చెత్త పన్ను ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నింటి మీద రోడ్ ట్యాక్స్, రోడ్డు అలాగా టోల్ గేట్ పన్ను వసూలు చేస్తానంటున్నారు. ఆల్రెడీ ప్రతి మోటార్ సైక్లిస్ట్ కూడా లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు, దాంట్లో రోడ్డుకి ట్యాక్స్ ఉంటుంది. ప్రతి ఆటో వాళ్ళ 4 వీలర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కట్టేటువంటి పన్నులో రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ హైవే మీద టోల్ గేట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి 2 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి 3 నెలల నుంచి కూడా పెట్టినట్టుగా లేదు. అటు ఆయన ఈయన విధానాలని పునఃపరిశీలన చేసుకోవాలి, తక్షణం విత్డ్రా చేసుకోవాలని చెప్పి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగించినందుకు మరియు జగన్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలా ఫలకాలను పగలగొట్టినందుకు గుంటూరు లాడ్జి సెంటర్ నందు వైసీపీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం లాడ్జి సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. మైనారిటీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే మిడిల్ ఆఫ్ ద స్టేట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరి గౌరవప్రదంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాల్లో మరి ఒక విగ్రహం ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని కూడా తొలగిస్తాము అంటే అక్కడ నేమ్ ప్లేట్ ఒకటి తొలగిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒకటి తొలగిస్తే చాలు, అంతా భయపడి వెనకడుగు వేస్తారనుకుంటారు. ఏదో నేమ్ ప్లేట్ ఒకవేళ విగ్రహాల మీద కానీ లేకపోతే అక్కడ ఉన్న శిలాఫలకాల మీద పేర్లు తొలగిస్తే పేరు చెరిగిపోయింది అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా ఏంటంటే 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వేశారు. అందుకోసం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలనే కాదు, లేకపోతే ఏమో శిలా ఫలకాలనే కాదు, అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులన్నిటికీ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగాన్ని రాశారు, ఆ రాజ్యాంగాన్ని కూడా విలువ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా 40% ఓట్ చేయవాళ్ళు బయటకు వస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఎందుకనంటే ఏదో ఆశామాషిగా ప్రభుత్వం నడుపుతామనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రజలు గురించి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. 2 నెలలే అయింది, కానీ వీళ్ళు ఇలాంటి చర్యలన్నీ ఖచ్చితంగా ఆపాలి, నిలిపివేయాలి. ఎందుకంటే ప్రజలకు మంచి చేయడానికే మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు చెప్పిన సూపర్ 6 కానీ లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ ప్రజలకి అందించండి, ఖచ్చితంగా తోడుంటాం. కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఎవరూ ఊరుకోము. ఎందుకంటే ఇవన్నీ ప్రజల కోసం చేసినవి, ఏవి సొంత లాభాల కోసం చేసినవి కాదు. ఈ రాష్ట్రానికి ఏది మంచి అని ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండి ప్రజలందరికీ మంచి చేశాము. మీరు కూడా మంచి చేయండి, ఖచ్చితంగా మేము తోడుంటాం. కానీ ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఊరుకోము. ఈరోజు ఎలాగా మరి ఈ విషయాన్ని మీరు అంబేద్కర్ ఎవరా ఎగరిస్తారు? అంబేద్కర్ మానసికంగా ఆర్థికంగా భారత అవమానకరంగా రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవాడ నడిపిస్తున్నటువంటి గ్రౌండ్స్లో 125 విశ్వాసంగా అంబేద్కర్ స్థాపిస్తే దాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చాలా మందిని విధులకు పంపించి ఈ దానాన్ని కొట్టుకుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని కనుక మిస్ చేస్తే పంచుపరుచుకుంటుంది. అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం జగన్మోహన్ చేసిన దృష్టిలోని అప్రిషియేట్ చేయాల్సింది పోయేది చేస్తా ఉంటే మెగాపంతులు గారి కాకపోతే ఇంకొక పేరు ఇంకో పివి నరసింహారావు
పేరు పెట్టారని చెప్పి ఆ ఫ్లైఓవర్ మరి కొడతారా? ఈ రకంగా దేశభక్తులు ఈ దేశానికి త్యాగం చేసినటువంటి మనుషులు పేరు పెట్టుకోవడం తప్ప, లేకపోతే మా ప్రభుత్వం తయారు చేయడం, మా ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయడం అనేది మేము చేసిన నేరమా? అందుకని ప్రాణాలకి రక్షణ లేదు, పార్టీలకి ప్రతిపక్షాలకు రక్షణ లేదు, నాయకులకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, ప్రైవేట్ ఆస్తులకు తీసేయి, ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి ప్రభుత్వం నిజంగా అంబేద్కర్ కనుక పై నుండి తప్పుతో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్షమిస్తాడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాజు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గిరిజన ఎగ్జిబిషన్ ని తిలకించారు. ఉత్పత్తులు పండించడానికి, తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడారు. పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాది పిల్లల పంట సార్, మేము పండించి మేము తిన్నవేం సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్, పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాం సార్. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో అనుకుంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. మేము వాట్ ఐఎమ్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే ఇప్పటి నుంచి చెప్తున్నా, వీళ్ళకుండే పెద్ద అసెట్ హనీ. షర్బత్ కూడా పెద్దగా చేస్తారంటున్నారు మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ, చెంచు అంతా కూడా చేసేవారు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉన్నారు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా. కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఇస్ ఆల్ హి హైజాక్డ్ రైట్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పెయింటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్, సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? నెల మనాడు ఇస్తారు. ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు, సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్, సోప్స్ చాలా బాగున్నాయి. still there is something which we have packaging and branding but quality of the product is okay. అట్టు కాదు కదా ఇది. వాట్ ఇస్ ది
మెటీరియల్ యు ఆర్ యూజింగ్, రా మెటీరియల్. Only- ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇప్పుడు ఈ షీక్ ఓకే, మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా, ఐటీడీనా, నువ్వు రైతా? కలెక్షన్ చేసుకుని మార్చి ద్వారా మహిళా మార్చి ద్వారా ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు? సార్ వాట్ యు డన్ సార్ పాడేరులో సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? సోప్ మిక్స్ సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు, ఎంతవరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు 100 వికాస్ కానీ 300 మొదలు కలిసి గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ పాడేరు. ఆ మార్ట్ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు? ఎంత మరి రేటు? 170 రూపాయలకి. మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ, వాట్ ఈస్ ది మార్కెటింగ్, వాట్ ఈస్ ది ఈల్డ్? ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్. నన్నారి సార్ శ్రీశైలం మీరు చెప్పారు సార్ ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు, ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 4 సార్లు చెప్పాను, ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. నమస్కారం. కేఆర్ పురమా వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు సార్ విద్యులతో. దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్స్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా FSSAI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే. అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి సార్. ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఇంకొక పక్కన ట్రైకార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చాం. ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగులు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద. వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం. మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్లా పెంచాలి, దానికి కావాల్సినటువంటి మంచి
రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ గా చేయాలి, కాఫీ పౌడర్ గా చేయాలి. అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ ప్రాంతంలో ఉండే సహజమైన పంటలు, ఎక్కడ కూడా ఎరువు గాని క్రిమి సంహారక మందు వాడనటువంటి ఆర్గానిక్ పంటలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా ఉపయోగించుకుని అవసరమైతే బిస్కెట్స్ తయారు చేసి ఇక్కడ బిస్కెట్స్ కానీ మిగిలిన ఇక్కడ ఏమేం చేయగలుగుతాం అన్ని చేసి మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతాల్లో మీరు తయారు చేసే వస్తువుల్ని ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా వినియోగదారులకు మీరే అమ్మే ఏర్పాటు చేస్తాం. అంటే ఈరోజు మీ ఊర్లో ఉంటారు, ఈ ప్లాట్ఫామ్ లో మీరుంటే ఎవరు హైదరాబాద్ లో కావాలన్నా బెంగళూరులో కావాలన్నా మీ ఊర్లో ఉత్పత్తి చేసినటువంటి ఒక తేనె నేరుగా వాళ్ళకి అమ్మే ఏర్పాటు వస్తుంది, ఆ షాప్కి అమ్మే ఏర్పాటు వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ప్రతి ఒక్క గిరిజన గ్రామానికి కనెక్టివిటీ ఇప్పిస్తాం. దగ్గర 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీళ్లు లేవు. 2,373 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో. నేను ఆ విషయం కానీ కొన్ని ఉద్యోగాల విషయాలు మాట్లాడలేకపోతున్నా. నాకు బాగా గుర్తుంది, నేనే తీసుకొచ్చిన జీవో అది. దాన్ని ఏ విధంగా మళ్ళా మీ పిల్లల కోసం ఏం చేయాలో అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. గిగ్లెట్ సంస్థకు నీకు సంబంధం లేదు. గీసాల బ్రదర్స్ ఆరోపణలు అవాస్తవం. గిగ్లెట్ సంస్థ ద్వారా నేను నష్టపోయానని, నా పిల్లలకు నేను న్యాయం చేస్తానని, అవసరమైతే నా సొంత ఆస్తుల్ని అమ్మైనా నష్టపోయిన వారికి ఇస్తానని గీసాల వీరబాబును నమ్మి మోసపోవద్దని సాయి సిరి టెక్నాలజీ అధినేత కొప్పు శెట్టి షణ్ముఖ సుదర్శన్ అన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం తన నివాసంలో పాత్రికేయ సమావేశంలో సుదర్శన్ మాట్లాడారు. నా పేరు కొప్పు షణ్ముఖ సుదర్శన్ అండి. నేను మెయిన్ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గల మొన్న మంగళవారం రోజున గీసాల వీరబాబు ప్రెస్ మీట్ పెట్టి నా గురించి కొన్ని ప్రచారం చెప్పాడు మీడియా ద్వారా. దాని గురించి నేను మెయిన్ ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. ఈ మనిషి నేను ఒక 5,80,00,000 ఫ్రాడ్ చేశాను అని చెప్పేసి తప్పుడు ప్రచారంతో మీడియా వాళ్ళకి జనాలకి రీచ్ అయ్యేలాగా చెప్తున్నాడు. అసలు దాని వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి. మీడియా ముందు 5,80,00,000 ఫ్రాడ్ చేశానని చెప్పి మనిషి ఏదైతే మాట్లాడాడో దాని గురించి ఒక గిగిలీస్ అనే కంపెనీ హైదరాబాద్లో స్థాపించారు నవంబర్లో. ఆ నవంబర్లో స్థాపించిన కంపెనీ ఏదైతే 3 నెలల పిల్లల్ని జాయిన్ చేసుకుని జీతాలు అవ్వకుండా బయటికి పంపించేసి బయటికి పంపించేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉన్న కంపెనీని ఈరోజు 800 మంది పిల్లలు లోపల జాయిన్ అయ్యారండి. ఆ కంపెనీలో చాలా పెద్ద భారీ స్కామ్ హైదరాబాద్లో మీడియాలో కూడా వచ్చింది. ఆ 800 మంది పిల్లల్లో నా కన్సల్టెంట్ ద్వారా, అంటే నేను నాకులాగా ఒక 4 కన్సల్టెంట్స్, అంటే మనిషికి ఇంతంత అని చెప్పి పంపించిన వాళ్ళు ఈరోజు 800 మంది. ఆ 800 మందిలో 100 మంది పిల్లలు నా సైడ్ నుంచి వెళ్ళారు. అంటే నేను ఎంత జెన్యూనిటీ ఉంటుంటే ఆ 100 మంది పిల్లలు నన్ను అప్రోచ్ అయ్యి నాకు డబ్బులు కట్టి వెళ్ళారు. పిల్లలు లోపలికి వెళ్ళి డబ్బులు కట్టి లోపలికి వెళ్ళడం అనేది వాస్తవం. కానీ కంపెనీ వాడు ఎంత ఫ్రాడ్ చేశాడు అనే దాని మీద నేను బాధితుల్ని, పిల్లలు కూడా బాధితులు, నేను బాధితుల్ని. కానీ ఈ మనిషి గీసాల వీరబాబు అనే మనిషి ఏం చెప్తున్నాడు? 1,40,00,000 నేనే స్కామ్ చేశాను, నేనే కంపెనీకి పార్ట్నర్షిప్ ఉంది, నాకు ఆ కంపెనీతో నా పార్ట్నర్షిప్ ఉంది, నేను కూడా ఆ కంపెనీ పార్ట్నర్ అని చెప్తున్నాడు. పార్ట్నర్ అనుకున్నప్పుడు నన్ను కూడా కిడ్నాప్ చేస్తారు కదా.
నేను కూడా జైల్లో ఉంటాను కదా. ఆల్రెడీ ఈ కంపెనీతో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు జైల్లో ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను త్వరలో మీకు ఇస్తాను. కానీ నేను కట్టిన డబ్బులు ఎస్ఎల్సి ఇన్ఫోటెక్ అనేది నంద్యాల ఉన్న కన్సల్టెన్సీ, వాడికి నేను 1,40,00,000 పంపించిన బ్యాంక్ స్టేట్మెంట్లు ఎవ్రీథింగ్ అంతా కూడా నేను మీకు ఈ మీడియాకి నేను ఇస్తున్నాను. కాబట్టి 5 కోట్లు స్కామ్ చేశానా, ఏం చేశానా అనేది ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, స్కామ్ అని. కాబట్టి నేను పిల్లలకు ఒకటే చెప్తున్నాను, ఈ గీసాల వీరబాబు చెప్పే వాస్తవాలని మీరు నమ్మి మీరు ఇక్కడికి వస్తే నేను న్యాయం చేస్తాను, మీకు వస్తే నేను డబ్బులు వసూలు చేస్తాను అనేది ఈ మనిషి మాటలు విని ఎవరైనా ఈ మనిషి దగ్గరికి వెళ్తే మీరు కూడా మోసపోయినట్టే. నేను నా తరపు నుంచి జాయిన్ అయిన ప్రతి పిల్లోడికి నేను ఒకటే చెప్తున్నా, పిల్లోడికి కంపెనీ వాడు ఐపీ పెట్టేశాడు, కంపెనీ వాడు డబ్బులు కంపెనీ పోయినా కూడా మీరు నాకు కట్టారు. నేను ప్రతి ఒక్కడికి నా ఆస్తి అమ్మైనా మీ పిల్లలకి ప్రతి ఒక్కడికి రూపాయి నేను తిరిగి ఇచ్చే బాధ్యత నాది. ఇది మీడియా ముందే నేను చెప్తున్నాను. ఎవరికి ఇవ్వకుండా నేను కూడా ఐపీ పెట్టాను అనేది ఎవరికైనా అనిపిస్తే మీరు కూడా మీడియాకి వచ్చి చెప్పండి. మీరు కూడా మీడియాకి వచ్చి చెప్పండి, సార్ ఆ రోజు మీడియాలో ఆయన ఏమన్నారు సార్, ప్రతి ఒక్కడికి రూపాయి ఇచ్చేస్తా, ప్రతి ఒక్కడికి అందరికి సెటిల్మెంట్ చేస్తా అని చెప్పారు కదా సార్. ఆయన ఇప్పుడు వచ్చి ఆయన కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఆయన కూడా అడ్రస్ లేకుండా పోయారండి అంటే మీరు ముందుకు వచ్చి నన్ను ప్రశ్నించండి. నేను ప్రతి ఒక్కడికి డబ్బులు ఇస్తానని చెప్పి, నా పిల్లలు ఏదైతే ఉన్నారో మిగతా పిల్లలతో నాకు సంబంధం లేదు, నా పిల్లలకు ప్రతి ఒక్కడికి డబ్బులు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క పిల్లడికి నేను గ్రూప్లో మెసేజ్ చేశాను. కానీ ఇందులో ఒక 10 మంది ఈ గీసాల వీరబాబు గీసాల ఆనంద్ ఏం చేస్తున్నారంటే, కొంతమంది 10 మందిని పిల్లల్ని రెచ్చగొట్టి బయటికి లాగి ఆ 10 మందిని రెచ్చగొట్టడంతో మిగతా 800 మంది పిల్లలు కూడా మైండ్ డిస్టర్బ్ చేసేసి ఒక భ్రమలో వాళ్ళని పెట్టేసి మానసికంగా శోభిస్తున్నారు మిగతా పిల్లలు కూడా ఆ సోషల్ మీడియాలో. కానీ గిగ్లీజ్ అనే వారికి ఈ మనిషితో సంబంధం లేదు. ఈ మనిషికి అసలు ఏం సంబంధం, గిగ్లీజ్ కంపెనీ హైదరాబాద్లో జరిగింది నేను చూసుకుంటా. ఈ మనిషికి వచ్చి న్యాయం చేయమని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఇక్కడ మనుషులు కాదు. ఆ డేటాబేస్ అంతా కూడా చెప్తా. ఇంద్రపాలెం మనుషులు ఎవరో నీ సంబంధించిన బాధ్యతలు ఉంటే నువ్వు మాట్లాడు, నువ్వు తీసుకురా నా దగ్గరికి. ఇంద్రపాలెం బాధ్యతలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో బాధ్యతలు నువ్వు సేకరించి నేను ర్యాలీలు పెడతాను, నేను జనాల దగ్గర తీసుకొస్తానంటే నువ్వు ఎన్ని స్కాములు, నేను 80 కోట్లు స్కాములు చేశానంటే నేను ప్రతి స్కామ్ కూడా నేను బయట తీస్తా. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏమేం చేసావో ప్రతిదీ కూడా నాకు లిస్ట్ ఇచ్చారు, అన్నీ కూడా నేను బయట పెడతాను. నేను అదే గంగనాపల్లిలో ఎస్సీ సంబంధించిన భూములది కేసు సంబంధించింది కానీ, పిట్టాపురంలో 26 సైట్లు పట్టాలకు సంబంధించింది కానీ అన్నీ నేను వాకల్పూర్లో ఒక 80% సెటిల్మెంట్ ప్రతిదీ కూడా నేను బయట తీస్తాను. నేను ఎందుకు ఈ మాటలో నేను మీడియా ప్రకారం మాట్లాడుతున్నానంటే 80 కోట్లు 50 కోట్లు స్కామ్ చేశాను, 8 కోట్లు స్కామ్ చేశాను అని చెప్పి తప్పుడు ఇన్ఫర్మేషన్ జనాల్లో సృష్టించి పిల్లల్ని, నేను డబ్బులు ఇస్తాననుకున్న పిల్లల్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళు ఫోన్లు చేసి రెండు మీరు రెచ్చగొట్టేలా చేస్తున్నారు. కానీ ఇంకోటి మెయిన్ థింగ్ రీజన్ ఏంటంటే, నాకు అసలు ఈ గిగ్లీజ్ సంబంధించిన దాంట్లో ఈ మనిషికి ఇన్వాల్వ్మెంట్ లేదు. పిల్లలకి ప్రతి పిల్లడికి నేను డబ్బులు ఇస్తానని మరీ చెప్పాను. అందరితో కూడా మాట్లాడాను. నేను డబ్బులు వేసిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు నేను పంపిస్తాను మీడియాకి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇంకా సెటిల్మెంట్ చేశానో, ఎంతమంది పిల్లలకి ఏ టైం పెట్టానో, చెక్కులు కూడా నేను మీడియా ప్రకారంగా చెక్కులు కూడా ఇస్తాను. ఆ కంపెనీ కూడా ఇచ్చిన చెక్కులు కూడా ఎవ్రీథింగ్ అంతా మీకు నేను సబ్మిట్ చేస్తాను. కానీ మొన్న ఆ పెద్ద మనిషి ప్రెస్ మీట్లో పెట్టి వాళ్ళు ఎవరినో ఒక లేడీ చేత ఎవరి చేత మాట్లాడించాడు. అది కూడా పాపం అది మా తమ్ముడు సంబంధించిన ప్రొఫైల్. ఆ పిల్లోడికి జాబ్ వచ్చి 5 నెలలు చేసుకుని 6వ నెలలో బయటకు వస్తే దాన్ని మోసం చేశారు, ఇది చేశారు అని చెప్పేసి అదొక లేడీని తీసుకొని వచ్చి పాపం వాళ్ళని కూడా ఇరికిచ్చారు. ఆవిడ కూడా అదే భయపడుతుంది. నన్ను ఇలా తీసుకొచ్చారండి, ఏదో మీటింగ్ అని చెప్పారు, నన్ను ప్రెస్ ముందు పెట్టారని చెప్పేసి ఆవిడతో మేము మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పింది ఆవిడ. ఏంటి ఇదంతానే? అసలు ఆ మనిషికి ఏం చేయాలన్న థాట్లో నా మీద ఫోకస్ చేశాడంటే, నేను ఎప్పుడైతే అతనికి సంబంధించిన లావాదేవీల్లో నాకు డబ్బులు ఇవ్వడం అన్న థాట్లో అతను ఈ గిగ్లీజ్ సంస్థ తప్ప నీకు ఇంకొక ఆధారం లేదు. ఈ గిగ్లీజ్ సంస్థ అనేది నేను కాదబ్బా, నేను కూడా బాధ్యతతో పాటు మోసపోయాను. 1,40,00,000 నేను మోసపోయాను. నేను మోసపోయినా 1,40,00,000 పిల్లలకి ప్రతి ఒక్కరికి రూపాయి ఇచ్చే బాధ్యత నాదని కూడా నేను పిల్లలు కూడా చెప్పాను. నీకేం సంబంధం దీంట్లో? నాకు ఇచ్చేది నేనే. మళ్ళీ ఇదే హైలైట్ పాయింట్ నేను చెప్తున్నా. మోసపోలేదు, నేను కూడా మోసపోయాను. ప్రతి ఒక్కడికి నా ఆస్తి అమ్మాయినా పిల్లలకు డబ్బు ఇస్తాను. మీరు కట్టిన డబ్బు పట్టుకుని పారిపోయాడు. నేను ఈ రోజు ఏ స్థాయి నుంచి వచ్చానో ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను 100% నాకు ఆస్తులున్నాయి. నేను అమ్మి గిగ్లీజ్ పిల్లలకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలం. సిఐటియు నాయకులు శేషు బాబ్జీ.
అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగింపు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఉత్పత్తులు పండించడానికి, తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.